ఇందాక యూట్యూబ్ ఇట్లా చూడవు కదా. చూడండి. ఆ? నిజం. టైం పడుకుంటావు. చదువుకుంటాను. ఎన్ని గంటలు పడుకుంటుంది? 9 గంటలు, ఎన్ని గంటలు లేస్తావు? 6 గంటలు ఇట్లా పని చేయాలి కదా అంటే చేస్తాను. మమ్మీని చెల్లెని ఎట్లా తింటావు మళ్ళీ ఉంటుంది కదా. కూడా దేవుళ్ళని దేవతను వాళ్ళకి మనకు అవసరమా? ఆ లోను కనబడాలని ఇప్పుడు అవసరమా? మళ్ళీ తిడితే కూడా మనకి ఎన్ని కష్టాలు తెలుసు. చెప్తాను. ఎన్ని కష్టాలు తెలుసా? ఇక్కడ అర్థమైంది కదా కౌన్సిలింగ్ అవన్నీ. చేస్తాను. మమ్మీ ఏమంటున్నావు మరి? ఏంటమ్మా? అమ్మ సారీ ఇంకా సారీ నేను చెప్పినట్టు వింటాను. రాత్రి తినలేదు సార్. అదే. ఆమె వెళ్తూ బాగా ఉంది. ఆమె టెన్షన్ నాకు టెన్షన్. నాకు కూడా వెళ్ళగానే అక్కడ ఉందా నిద్ర లేదు బయట అంతా. అదే అదే చూడు అర్థమవుతుందా నీకు? వాళ్ళు చెప్పినట్టే వింటాను సార్. కాదు ఇంట్లో ఎందుకుంటాను. పెద్దోళ్ళు మంచిదే చెప్తారు కదా. మీకేం చెప్తారు చెప్పు? ఒకటి చదువుకోమంటారు, మంచిగా చదువుకోమంటారు, నీకు కావాల్సింది ఇస్తున్నారు, ఇంకేం కావాలని. సార్ నేను ఏమంటా ఊకే ఇంట్లోనే మాట్లాడు. కనీసం ఇట్లకే అట్లకే పోయి అట్లా తిరిగిరా ఆ ఊళ్ళో కూడా ఛాయ్ రాదు అట్లా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ తోటి కాదు అని చెప్తా. ఇంట్లో మాట్లాడు. ఎందుకట్లా? ఇంటర్ మాట్లాడు. అంటే బయట ఏం జరుగుతున్నది ఏంటిది ఎట్లా కొంచెం సరదాగా బయట ఇంత పెద్ద ప్రకృతి నేచర్ ఉన్నది కదా, అవును సార్. దాన్ని ఆస్వాదించాలా వద్దా? ఇట్లా ఎంత మంచిగా ఉన్నది ప్రకృతి. అవును సార్. ఇంట్లో వాటి ఏమవుతుంది సార్? ఇంట్లో అంటే ఏమర్థం అవుతుంది చెప్పు? ఏం అర్థం కాదు సార్. అది లేజినెస్ కు దారి తీస్తుంది. మబ్బు శరీరంలో మబ్బు అంటారు కదా, దానికి దారి తీస్తుంది. నీకు ఏదన్నా నేర్చుకోవాలి ఏదన్నా అనుకుంటే నువ్వు కొంచెం బయట ప్రపంచంలో ఏం నడుస్తున్నావు చూడాలిగా. అవును సార్. మరి ఇంట్లో ఉండాలి సార్, బయట కట్టాలి. అంటే నీకు చెప్పేది అర్థమైందా? బయట అంటే బయటనే కాదు, ఇంట్లో అంటే ఇంట్లోనే కాదు, బ్యాలెన్స్ చేయడం. ఎస్ సార్. ఏమున్నది ఏంటిది కొంచెం మన పరిపక్వత మెచ్యూరిటీ పెంచుకోవడం, ఎస్ సార్. మన పరిపక్వత పెంచుకోవడం, పెంచుతాను. మెచ్యూరిటీ, మంచిగా పెద్దోళ్ళతో మంచిగా ఉండడం, మంచి విషయాలు నేర్చుకోవడం. ఎస్ సార్. అర్థమైంది. ఇక్కడ పంచశీలాలు నేర్చుకుంటున్నావుగా. ఎస్ సార్. ఏంటి చెప్పు ఒకసారి, పంచశీలాలు ఏమేమి ఉన్నాయి? పంచశీలాలు ఇక్కడ చెప్తున్నావుగా డైలీ. ఎస్ సార్. ఏం చెప్తున్నావు పంచశీలాలు? దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, హానించ చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మందు మత్తు పదార్థాలు సేవించకూడదు. పంచశీలాలు కదా, ఎస్ సార్. అవి పాటించాలి ఎప్పుడే. అర్థమైందా? అబద్ధాలు ఆడద్దు ఏ విషయంలో కూడా. అర్థమైంది కదా. ఎస్ సార్. సో నువ్వు ఎందుకంటే ఇప్పుడు తన పని చేసుకోవాలి. 24 గంటలు నీ ఎంబడి ఉంటాడా? ఉండదు సార్. నువ్వేం చేస్తున్నావు ఏం కథ అని ఉంటాడా? మమ్మీ ఇంట పని చేసుకోవాలి అంతేనా? అవును సార్. ఇంట్లో పని చూసుకోవాలా, మీ చెల్లెలు ఉన్నారు ఆ పని చూసుకోవాలి, మీ డాడీ నీకు నీ చదువు కొరకు సంపాదించాలా వద్దా? అవును సార్. నువ్వు మీ చెల్లెలా అక్కన? చెల్లెలు సార్. చెల్లెలు తను కూడా ఏంటి డిగ్రీయా? ఫస్ట్ ఇయర్. సో తన చదువు నీ చదువు ఇల్లు చూసుకోవాలంటే తను జాబ్ చేయాలా, తనేమో ఇంటిని చూసుకోవాలా. ఇప్పుడు నువ్వేమో చిన్న పిల్లనివా? ఒక 1 ఇయరా 2 ఇయరా? నువ్వు కాదు కదా, కేజీలో చదువుకుంటున్నావా? ఎస్. కేజీ ఏం చదవట్లేదు కాదు, పెద్దోనివి కదా. అవును సార్. మరి నువ్వు నిన్ను అర్థం చేసుకొని నువ్వు మంచి పద్ధతిలో నడవాలా కదా. అవును సార్. నీకు ఇప్పుడు చెప్పవలసిన అవసరం ఉంటుందా ఈ వయసులో? ఇప్పుడు తను జాబ్ చూసుకోవాలా, నేను వెనుక తిరగాల? నేను అట్లా చేయను సార్. ఆయన జాబ్ చేసుకోవాలి. ఎవరి కొరకు చేస్తున్నాడు? నా కోసం సార్. మరి మీ కొరకే కదా, ఫ్యామిలీ కొరకే కదా. మరి నువ్వు ఇప్పుడు అవన్నీ వదిలేసి నీ వెనుక తిరుగుతావా? నువ్వేం చేస్తున్నావు ఏం చూస్తున్నావు, నేను ఇక్కడ వేసి అక్కడ వేసి నీపైన డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తాడా? అందుకని 24 అవర్స్ ఎవరు ఎంబడి ఉండరు. అర్థమైందా? 24 గంటలు వాళ్ళ పనులు ఉంటాయి, చేసుకుంటారు. మనము మన సోయిలో ఉండాలి, స్పృహలో ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం పని చేయాలి, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. ఎస్ సార్. ప్రతిదీ మనము కరెక్ట్గా చేస్తున్నామా లేదా ఇది మనకే అవగాహన ఉండాలి. 24 గంటలు నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు తను ఎంబడొచ్చి చెప్పడు ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పరు ఎవరు కూడా. మీ టీచర్ కూడా ఉండడు, అవును సార్. ఎవరు ఎంబడి ఉండరు. మన వివేకాన్ని డెవలప్ చేసుకోవాలి, మన బుద్ధిని డెవలప్ చేసుకోవాలి.
మానే స్పృహనే పెంచుకోవాలి. అర్థమైందా? సార్ మంచిగా అర్థం చేసుకోవాలంటే ప్రతిదీ మనమే డిసిజన్ తీసుకునే స్థాయిలో రావాలా. ఇప్పుడు నువ్వు లేవగట్టి వాళ్ళు చెప్పింది వినాలా కనీసానికి. ఇప్పుడు నువ్వు తీసుకునే పరిస్థితిలో లేవు, వాళ్ళు చెప్పింది వినవు. రెండు ప్రమాదమే కదా. నువ్వన్నా మంచిగా చేసుకున్నావా సెల్ఫ్గా, స్వతహాగా నువ్వు మంచిగా ఉంటున్నావు అంటే లేదు, వాళ్ళు చెప్పింది వింటున్నావు అంటే లేదు. అది చెప్పి ఈ రెండు నష్టమే కదా రెండిటితో కూడా. నువ్వు వాళ్ళు చెప్పిన దాన్ని వినాలా మంచిగా, లేదా నువ్వన్నా సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి. వాళ్ళు చెప్పినట్టే నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ రెండే మారగాలి కదా, అంతే కదా. మరి ఈ వయసులో వాళ్ళు ఆశిస్తారు ఏంటిది, కొడుకు మంచిగా చదువుకోవాలి, ఏదో జాబ్ సంపాదించాలి, మాకు భవిష్యత్తులో మాకు కొంచెం హెల్ప్ చేయాలి అంటే వాళ్ళకు కూడా ఉంటది కదా. మరి నువ్వు చేసేది ఏంటి ఇప్పుడు? వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళ బాధ నువ్వు ఎక్కడ మంచిగా ఉంటావు కనీసానికి, నీకు నువ్వన్నా మంచిగా ఉండాలి కదా. ఇవన్నీ వేస్ట్. నీకు చెప్పిన మొన్న కూడా కూర్చుండబెట్టి చెప్పినా కదా, అది ఇది ఆలోచన చేయడం కాదు, ఏదో ఆలోచన చేసి ఏదో చేయడం కాదు. మనము ఏం చేస్తున్నాం అనేది మన మైండ్ను క్లియర్ చేసుకోవాలి. అర్థమైందా? లేకపోతే ఏదో నువ్వు మత్తులో ఏదో యూట్యూబ్ చూసి అది చేసి ఇది చేసి ఈ పూజ ఆ పూజ అని నువ్వు ఇది కావద్దు. అర్థమైందా? అర్థమైందా? అవి దాంతో ఏమైతుంది, మన మైండ్ ప్రభావితం అవుతుంది దాంతో. యూట్యూబ్ తోటి లేకపోతే మిగతా విషయాలతోటి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అంటే ఓకే, నువ్వేం చేస్తున్నావు, దాని ప్రభావంలో వెళ్ళిపోతున్నావు, దాని ఎఫెక్ట్ లో వెళ్ళిపోతున్నావు. అర్థమైందా? రియల్ నమ్ముతాడు, యూట్యూబ్ నమ్ముతాడు. నువ్వు దాని ప్రభావంలో వెళ్తున్నావు. నీ మైండ్ యూట్యూబ్ ప్రభావంలో వస్తున్నది, నువ్వేమో నీ మైండ్ ప్రభావంలో వస్తున్నావు. నీకేమనిపిస్తున్నది, నేనే మాట్లాడుతున్నా మా డాడీ తోటి మా మమ్మీ తోటి, నాకే ఇవన్నీ నాలెడ్జ్ ఉన్నాయి. మొన్న చెప్పినా ఇదంతా మన భ్రమ, నాకు నాలెడ్జ్ ఉన్నది అనుకోవడం, అది ఇల్యూజన్. ఏమంటారు దీన్ని? ఇల్యూజన్. నాకు తెలుసు ఇది ఎట్లయింది అది ఎట్లయింది, అవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? నీకు కేవలం విని చూసినాయే కదా, నీ జ్ఞానం కాదు కదా. ఆ రోజు చెప్పినా ఏదో సప్త చక్రాలు అంటున్నావు, ఈడ చక్రం ఉంది ఈడ చక్రం ఉన్నది, ఎక్కడ విన్నావు యూట్యూబ్ లో విన్నావు, లేకపోతే ఎవరో చెప్పింది విన్నావు, అంతేనా? లేదా నువ్వు తెలుసుకున్నావు ఇది ఏమన్నా బుద్ధుడు తెలుసుకున్నట్టు జ్ఞానాన్ని? నువ్వు కాదు కదా, అది నువ్వు విన్నది నాకు చెప్తున్నావు. ఇట్లా ఇది యాక్టివేట్ అవుతుంది ఇది యాక్టివేట్ అయితే అయిందా, ఉన్నదా, తెలియదు నీకు. నేనే రోజు 2-3 గంటలు చేస్తా ధ్యానం, నాకే తెలియదు ఈ చక్రాలు ఏడున్నావు, నువ్వు చెప్తున్నావు. అర్థమైందా? అంటే దీనికి అర్థం ఏంటిది, నువ్వు కేవలం చూసింది విన్నది చెప్తున్నావు అందరు. అదే నీ నాలెడ్జ్ అనుకుంటున్నావు, అదే నీ గొప్పతనం అనుకుంటున్నావు, నాకు తెలుసు అనుకుంటున్నావు. అది ఒక భ్రమ, అది ఒక ఇల్యూజన్. అది ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళకు. ఇప్పుడు బుద్ధునికి జ్ఞానోదయం ఏంటంటే బుద్ధునికి అది లాభం, నాకేం లాభం? అది కేవలం తెలుసుకోగలుగుతా, నేను ఆ మార్గంలో నడిస్తేనే నాకు లాభం. అర్థమైందా? ఇప్పుడు ఇంటి నుండి ఇక్కడికి వచ్చాను వీళ్ళు, అంతేనా? ఇక్కడ నుండి మళ్ళీ ఇంటికి వెళ్తేనే కదా చేరుకుంటారు, అదే దారితో వెళ్తేనే కదా చేరుకుంటారు. ఒకవేళ పోకపోతే చేరుకుంటారా? అట్లా ఆయన ఒక జ్ఞానాన్ని సంపాదించాడు, జ్ఞానోదయం అయింది. ఆ మార్గంలో మనం నడిస్తే మనకు కూడా అవుతాయి, మనకు కూడా తెలుస్తాయి. నడవకుండానే ఆయనకైంది, ఆయన ఇట్లా చెప్పిండు, ఇట్లా బుక్స్ లో రాసి ఉన్నది, ఇట్లా ఉన్నది అది ఉన్నది అని అనుకుంటే అది ఏమవుతుంది, దాంతో భ్రమ, ఇల్యూజన్ అవుతుంది. నాకు అన్ని తెలుసు, నేను చాలా మేధావిని అయిపోయినా, చాలా గొప్ప అయిపోయినా, నాకు శక్తి వచ్చింది, అవన్నీ మానసిక వ్యాధి. అర్థమైందా? ఇప్పటి వరకు అయితే మనం ఆ బాటలో నడవము, ఇప్పటి వరకు అది మానసిక వ్యాధి లాగా మారిపోతుంది. సో అది మనకు ప్రాబ్లం అయిపోతుంది. అందుకనే ఆ ఆలోచన నుండి బయటకు వచ్చేసేయాలి. నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఏదన్నా చేసేటప్పుడు ఇది ఎక్కడి నుండి వచ్చింది నాకు అన్నది నువ్వు గమనించాలి. లేదా మైండ్ మనల్ని ఆడిస్తుంది ఆట. మనకేమనిపిస్తుంది, నేనే ఆడుతున్నా అనిపిస్తుంది. మైండ్ ఆడిస్తున్న విషయం కూడా మనకు అర్థం కాదు. ఇది కావాలి ఇది వద్దు, తిట్టడము చెయ్యడము, ఇవన్నీ ఈ కోపాలు తాపాలు ఇవన్నీ ఎక్కడి నుండి? ఇదంతా మైండ్ గేమే. ఇది నచ్చుతుంది ఇది నచ్చదు, ఇలా అయితేనే నాకు ఇష్టం ఇలా అయితే నాకు ఇష్టం కాదు, ఇవన్నీ ఏంటి? అదన్నీ మైండ్ ఆడిస్తున్నది. సో అది ఆడిస్తూ ఉంటే మనం ఆడుతూ ఉన్నాం, అది ఆడిస్తూ ఉంటే ఆడుతూ ఉన్నాం, వీళ్ళతో గొడవ పడతా ఉన్నాం. ఎక్కడి నుండి ప్రాబ్లం? ఎక్కడ?
ఇంట్లో బయట ఎక్కడ కాదు, నీ మైండ్లో. చూసిన వినడం. యూట్యూబ్ కూడా నీకు చెప్పట్లేదు నన్ను చూడు ఇట్లా పరిశాన్గా అని. నీ మైండ్ నిన్ను పరిశాన్ చేస్తున్నది, Yes, sir. నీ ఓన్ మైండ్. అర్థమైందా? దాన్ని మార్చుకోవాలా, ఇక్కడ చేంజ్ చేసుకోవాలా, బయట ప్రపంచంలో కాదు ఇక. నీ మైండ్ నువ్వు. అందుకనే ఏదన్నా ఆలోచన వచ్చేటప్పుడు చేసేటప్పుడు అనేటప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటే ఆలోచన చేయాలి. ఇది ఎక్కడి నుండి ఆపరేట్ అవుతున్నా నేను, Yes, sir. ఇది నా మైండ్లో వచ్చింది, నేను మాట్లాడుతున్నా, ఎన్ని నుండి వచ్చింది, నాకు సొంత జ్ఞానమా, నేను కనిపెట్టింది ఇది, నాకు వచ్చిన అనుభవమా, లేకపోతే బయట నుండి తీసుకున్నదా, యూట్యూబ్ల ద్వారా ఎవరిదో విన్నది, చేసింది, చూసిందా. అర్థమైందా? Yes, sir. అట్లా ఆ రకంగా చేసుకుంటే నువ్వు కొంచెం లైన్లో ఉంటావు. ఇప్పుడు నేను చిన్న వయసు, ఇప్పుడే దారి తప్పకు. ఇక్కడ నేను చాలా విషయాలు చెప్పాను, ఇప్పటికి డైలీ కౌన్సిలింగ్ అవుతుంది, అంతేనా? సార్ చెప్తున్నాడు అవన్నీ పాటిస్తూ నువ్వు నాకు చెప్పిన, నీకు ఆ రోజు కూడా కౌన్సిలింగ్ చేసిన, అది ఎట్లా మనం భ్రమలో వెళ్ళిపోతాం, అది ఎవరికి అయింది ఏమో అయింది అవన్నీ పక్కకు. నువ్వు నీ మైండ్ స్టేబుల్గా నువ్వు ఫిట్గా ఉంటేనే కదా ఏమన్నా చేయగలుగుతావు. Yes, sir. అంతే. దీన్ని ఏం నడుస్తున్నదో నువ్వే ఆలోచన చేయాలా. నేను ఎందుకు మాట్లాడుతున్నా, నేను ఎందుకు చేస్తున్నా, నాకు ఎందుకు ఇట్లా అనిపిస్తున్నది, నువ్వే దాన్ని గమనించి నువ్వే కంట్రోల్లో ఉండాలి. వాళ్ళు చెప్పాల్సిన అవసరం పడద్దు. Yes. అరే ఇట్లా ఏం చేస్తున్నారా, ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారా, అటెందుకు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం పడద్దు. ఒకవేళ చెప్తే కూడా ఆలోచన చేసుకోవాలి, నేను ఏం చేస్తున్నా. ఎందుకంటే నీ దృష్టికి రావట్లేదు, అది వాళ్ళ దృష్టికి వస్తున్నాయి. అర్థమైందా? ఇప్పుడు నేను నీ జేబుల నుండి డబ్బులు పడిపోతున్నాయి, మొబైల్ పడిపోతున్నది, అది నీ దృష్టికి రావాలి కదా. అవును సార్. నీ దృష్టికి రావట్లేదు, అది వాళ్ళ దృష్టికి వస్తున్నది. వాళ్ళు చెప్తున్నారు అరే నీ జేబుల నుండి పడిపోతున్నాయి మొబైల్, డబ్బు. అప్పుడు మనం ఏం చేయాలా? స్పృహలో రావాలా, కాన్షియస్నెస్ అంటారు కదా. Yes, sir. వాళ్ళు చెప్పేది తప్పు కాదు, కరెక్టే, పడిపోతున్నది. సో దాన్ని మంచిగా పెట్టుకోవాలి. సో అందుకని వాళ్ళపైన కోపం, వీళ్ళపైన కోపం, అవన్నీ దాంతో ఇంకా నువ్వు ప్రాబ్లంలో వెళ్ళిపోతావు. Yes. అర్థమైందా? సో ఇంకేమన్నా మెయిన్ ఫోన్ చూడండి. ఫోన్ చూడాలి. ఫోన్ కొని చాలా ప్రాబ్లంలు వచ్చినాయి నాకు. నైట్ మొత్తం నేను వర్క్ నుంచి రాగానే ఇంటికాడ కాల్ చేసి కట్టుకొని రెడీ అయ్యి కొద్దిగా పడుకున్నా కదా. ఫోన్ ఇక నేను పడుకోగల ఫోన్ బుక్ తీసుకున్నాను, తెల్లారు ఫోన్ చూస్తాను, నైట్ మీరా? అంతా ఫోన్. ఫోన్ చూస్తాను నా ఫోన్. మీ ఫోన్ మళ్ళా నేను లేచే వరకు పడుకున్నాడు ఇక. అట్లా జరిగింది. ఇప్పుడు అట్లా ఎవరు జరగాలి. అంటే గొడవ పడతారు. సరే ఇక ఇప్పుడు తిండి ఎట్లుందంటే కూడా చక్కగా తిన్నాడు. 12 గంటలకు లేచి 1కి 2కి 3కి తింటాడు. ఏమన్నా అంటే గొడవ పడదు. నేను ఈడ ఉంచిన కానీ నేను నా మనసు తట్టుకోలేకపోతుంది. ఇంట్లో ఉంచితే కూడా అది కూడా తట్టుకోలేకపోయినా నేను. అర్థమవుతుందా? ఈ ఫోన్లు ఎంత మంచిగా తెచ్చిందంటే సార్ నేను చెప్పలేదు. ఫోను కావాలంటే రాత్రి 10 గంటల తర్వాత బంద్ చేయాలి. Yes, sir. నీ ఫోన్ అయినా ఎవరి ఫోన్ అయినా. నీకుందా ఫోన్? Yes, sir. తినకూడదు. ఉన్నది ఖరాబ్ అయిపోయింది. నీది లేదు కాబట్టి మీ డాడీ చూస్తుంది, అంతేనా? సో ఏ ఫోన్ అయినా నైట్ 10 గంటల తర్వాత మాక్సిమం ఆపరేట్ చేయొద్దు. అయినా అవసరం సార్ ఫోన్ 24 hours చూసిన అవసరం ఉందా? అదే ఏదైనా నీకు అర్థమైందా? 10 గంటల తర్వాత ఒక 10 నిమిషాలు చూస్తే మనకు నెత్తి వస్తుంది. 10 నిమిషాలు చూస్తే నెత్తి అంటే వస్తుంది. అర్థమైన వస్తుంది ఆయనకి సార్. ఏది లేదు. అవన్నీ యూజ్ చేసుకుంటారు. అదే దాంట్లో అంత చెత్త వస్తుంది. వస్తుంది. నువ్వు ఇప్పుడు అదే నిజం అనుకుంటాడు. ఫోన్ లో వచ్చేది ఆ ఫోన్ లో కూడా పెట్టింది మన అనుకుంటాడు కదా. అది అట్లా అనుకోడు. ఫోన్ లో వచ్చేది నిజం మనం చెప్పింది అబద్ధం. ఆయన 10వ తరగతిలో కరోనా వచ్చింది. అప్పుడు ఇంట్లోండి ఫోన్ యూజ్ చేసుకొని ఫోన్ కొనియమంటే అప్పుడు కొనిచ్చిన ఫోన్ అక్కడ నుంచి దానికి అంకితం అయిపోయింది. అదే ఏమైందంటే ఇక ఆయనకు దాంట్లో మెల్లమెల్లగా నీకు దాంట్లోనే అన్ని మెల్ల చూసిండు మొత్తం. ఇక ఏమున్నాయి అన్ని చూసిండు. ఆ బావిలో దిగిపోయాడు. ఆ, ఒక్కొక్క మెట్టు దిగి కిందికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింది మొత్తం. ఇక బయటికి ఎట్లా రావాలంటే ఇప్పుడు తోస్తలేదు ఇక. అర్థమైందా? నువ్వు దిగినావు బావిలోకి, రివర్స్ నీకు దిగిన విషయం తెలియలే. నువ్వు లోపలికి దిగిపోయినావు మెల్లమెల్లగా, Yes, sir. మెల్లగా దిగిపోయినావు, వచ్చేసినావు. అది ఫోన్ పట్టుకొని మెల్లమెల్లగా లోపలికి దిగిపోయినావు. సో మా దిగిపోయిన బిడ్డ విషయం నీకు చూస్తది.
పెట్టేయాడా అని 2 మాటలు తిట్టంగానే పెట్టేస్తుంది. పెట్టేసా ఆమె అంటుంటది ఇక అంత ఉండదు ఆమె. ఏదో చూస్తా బయటకు పెట్టేస్తా. వెళ్తుంది, ఫోన్ చూస్తుంది, టీవీ చూస్తుంది. ఎవరైనా చూస్తారు. ఇప్పుడు అది నెసెసరీ కదా. దీంట్లోనే అన్ని ఉంటాయి. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలా, ఇప్పుడు పేషెంట్లకు సంబంధించి ఇంకేదన్నా అంటే దీంతో ఆపరేషన్ అంతా. కానీ దీంట్లో మిగతా చెడు విషయాలు కూడా ఉన్నాయి. అర్థమైందా? సో నువ్వు ఇది పక్కకు పోతుంది, మొత్తం దాంట్లో ఆ లోకంలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా సార్? మనం బ్రహ్మదేవుడు బిడ్డను చేసుకున్నాడు, ఈశ్వరుడు మనసులను చేసుకున్నాడు, వాళ్ళు దేవుళ్ళు. అది ఏం జరిగిందో మనకైతే తెలియదు. వాళ్ళు పబ్లిక్ అనుకుంటే మనకు తెలుసు, అంతే కదా. అది నీకెందుకు? దేవుళ్ళు అవి నీకెందుకు అవసరమా? తెలియదు. అవి మన అవసరమా? భ్రమకు మనం పూజలు చేస్తాం. మనం కష్టం చేయకపోతే వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు కదా. నువ్వు రియల్ తెలుసుకునేది ఇది. ఈ కష్టం చేస్తా ఉంటే, బయట తిరుగుతా ఉంటే అది రియల్ స్టోరీ. అది ఇక్కడ జరిగింది నిజం మనకు తెలియదు. మన భ్రమకు మనం పూజలు చేస్తాం. అర్థమైందా? ఎట్లయింది ప్రాబ్లం? ఎట్లయింది నీకు? ఫోన్ వల్ల ఫోన్ వల్ల. ఎట్లా ఫోన్ వల్ల ఎట్లా ఎందుకైంది? అందరికి కాదు కదా. నేను అలా డీప్గా వెళ్ళిపోయినా సార్. డీప్గా వెళ్ళిపోయిందా? అప్పుడు మళ్ళీ ఎట్లా వస్తావు బయటికి? వచ్చేసినావా? ఫోన్ కి దూరంగా ఉంటా సార్. ఫోన్ నుంచి దూరం. మెడిటేషన్ అయితే కంటిన్యూ చేయాలి. అర్థం చేసుకుని ఇక్కడ చేసినట్టు 5 స్టెప్స్ Yes. కేవలం అంతవరకే. దాంట్లో ఏదో ఊహించుకోవడము, మళ్ళీ ఇది ఆ పూజ ఈ పూజ అవన్నీ మెడిటేషన్కి సంబంధం లేదు. నీ మనసుకు సంబంధం లేదు. మళ్ళీ దాంతో మైండ్ మళ్ళీ వేరే ప్రభావంలోకి వెళ్ళిపోతాయి నువ్వు అట్లా చేసినావు అనుకో. మొన్న చెప్పినా కదా, నువ్వేమో నేను ఇది ఊహించుకుంటున్నా సార్ మెడిటేషన్లో, అది ఊహించుకుంటున్నా సార్ అని అంటే మళ్ళీ ఊహ నుండి బయటకు రావడానికి ఇది. మళ్ళీ దీంట్లో కూడా ఊహను తీసుకొచ్చినావు అనుకో, ఇక వేరే మార్గం లేదు ఇక. రియల్లీ మనం ఇక్కడ అర్థమైందా? కూర్చున్నాం. ఇదే నిజం. ఆ, నిన్న కూర్చున్నామా లేదా అనేది కాదు. అర్థమవుతుందా? Yes, sir. నువ్వు నేను మళ్ళీ అదే ఉంచుకుంటున్నా, నేను తలుసుకుంటున్నా, తలుసుకోవడాల నుండి బయటికి రావడానికి మెడిటేషన్. మళ్ళీ తలుసుకోవడము, మళ్ళీ దాన్నే ఊహించుకోవడము, ఇవన్నీ దీంతో మైండ్ శుద్ధి కాదు, క్లియర్ కాదు. Yes, sir. అదే మళ్ళా పెరుగుతూ ఉంటుంది, ఆ విషయమే పెరుగుతూ ఉంటుంది. నువ్వు మొన్న నాకు చెప్తున్నావు కదా, నేను మెడిటేషన్లో కూర్చుంటే దేవతను తలుచుకుంటా, దేవుణ్ణి తలుచుకుంటా. ఆ విషయాల నుండి అంటే ఏ విషయమైనా మైండ్ను క్లియర్ చేయడం అంటే అర్థం ఏంటిది? ఎలాంటి ఆలోచన చేయకపో. చేయకపోవడం. దానికి కూడా రెస్ట్ కావాలి కదా. మనిషికి ఎట్లా రెస్ట్ కావాలో Yes, sir. మైండ్ కూడా కావాలి కదా. Yes. మనం ఏం చేస్తాం? ఆలోచన 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 ఈ ఆలోచన ఆలోచన. సో అది ఎప్పుడు పర్ఫెక్ట్గా పనిచేయదు. ఇక దానిపైన లేయర్లు తయారైతే మొత్తం Yes, sir. ఇంకా ఏ లేయర్ ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు, ఏ ఆలోచన ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ మాట ఎప్పుడు అనిస్తామో తెలియదు. అర్థమైందా? అట్లా ఆయన ఫోన్ చూడదు, మంచిగా కాలేజీ పోయి చదువుకోండి. ఇంత నువ్వు మెల్లగా ఇదే పాటించినావు అనుకో, మెల్లమెల్ల బయటకు వచ్చేస్తా. టీవీ మంచిగా కూడా క్లియర్ నైట్ అయితే అంతా భవిష్యత్తులో ఇంకా చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోతాం. ఇంకా లేదు అని అంటే ఇంకా మళ్ళీ అదే ట్రాప్లో పడతావు మళ్ళీ గుండ్రంగా. ఇన్ని నుండి వచ్చినామా మళ్ళీ ఇట్లనే ఈ చుట్టూరుగా తిరుగుతూ ఉంటుంది లైఫ్. ఆ బావిలో కదా కప్ప తిరుగుతాయిగా, Yes. కప్ప బావిలనే, దానికి అదే ప్రపంచం అయిపోతుంది మళ్ళీ. అందుకనే దాని నుండి బయట కూడా ఇంత పెద్ద ప్రపంచం ఉన్నది కప్పకు తెలియదు. అట్లా మన జీవితం అయిపోతుంది. ఏదన్నా ఇలాగ నేను ఏదో యూట్యూబ్ ఏదో చెడు విషయాల పైన ఉంటే ఇట్లా 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 తిరుగుతూ ఉంటావు దాంట్లో బయటికి రావడం. అంటే తిరగాలంటే ఊరల్లో చాలా మంది చుట్టాలు ఉన్నారు. ఇక్కడ కూడా చుట్టాలు ఉన్నారు. అందరితోటి సరదాగా ఉండాలా, అందరికీ హ్యాపీగా తిరగాలి, ఉండాలా, అందరి మంచిగా దగ్గరికి ఉండాలా. పోవాలి. నువ్వు ఎంత నీ మైండ్ను క్లియర్ చేసుకున్నావు అనుకో మెడిటేషన్ ద్వారా, నీకు అంత పరిపక్వత పెరుగుతుంది, అంత బ్రాడ్నెస్ పెరుగుతుంది, అంత మంచిగా ఉండగలుగుతావు అందరితో. ఊరికే కోపం వచ్చేస్తుంది. ఊరికే కోపం దేనికి చెప్పు? కోపం అది ఒక మానసిక వికారం, Yes, sir. మానసిక రోగం. అది కోపం కూడా. ఇంత అర్థమైందా? శాంతంగా ఉంటే అంత అది అది దాని చదే వస్తూ ఉంటది. దుకాణం పోలేడు సార్. ఇట్లా ఆడపిల్ల పోతుంది, దుకాణం పోలేడు. దుకాణం అయినా నైకం తెమ్మండి. మా బిడ్డ పోతుంది, నేను పోతా అంటాను. ఏంటది అంటే నువ్వు సమీక్షించుకోవాలి. నేను ఎందుకు పోలేకపోతున్నా, ఏమైతున్నది, సరే చేసి చూస్తా, వెళ్తా, ఏమైతాయి? అర్థమైందా? ఏమైతాయి? దుకాణంకి వెళ్తే ఏమవుతుంది? ఇప్పుడు మీ చెల్లెలు వెళ్తుంది కదా, ఏమవుతుంది? నువ్వు వాళ్ళు చెప్తున్నారు, నువ్వు చేయట్లేదు, అప్పుడు నువ్వే సమీక్షించుకోవాలా. నేను ఎందుకు వెళ్ళట్లేదు, ఏం ప్రాబ్లం ఉన్నది? మా చెల్లెలు వెళ్తున్నారు, సరే నాకేమన్నా భయం అనిపిస్తున్నదా, లేదా బయటికి వెళ్ళొద్దు అనిపిస్తున్నదా, లేదా మబ్బు అనిపిస్తున్నదా? ఏ విషయం నన్ను పట్టుకొని ఉన్నది? ఏ విషయం నన్ను పట్టుకొని ఉన్నది?
ఆ పట్టుకున్నది వదలాలంటే ఏం చేయాలా? ఒక స్టెప్ వేయాలి, అప్పుడు అర్థమవుతుంది. ఇంకొక స్టెప్ వేయాలి, అర్థమవుతుంది. ఇంకొక స్టెప్ వేయాలా. నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, అదే ఏం లేదు కదా, బాగానే ఉన్నా కదా, వెళ్ళొచ్చినా కదా, ఎందుకు మరి నేను అట్లా తయారై ఉంటుంది, వాళ్ళు చెప్పింది లే, ఎందుకు నాకు వెళ్ళొద్దు అనిపించింది, ఎందుకు చేయాలని అనిపించలేదు అన్నది నీకే అర్థమవుతుంది. ఒక స్టెప్ ముందుకేస్తే ఇక లేదు నేను వెళ్ళా అని అనుకుంటే దేని మూలంగా వెళ్ళవో నీకే అర్థం కాదు. అది హ్యాబిట్ అయిపోతుంది, అది అలవాటు అయిపోతుంది, నువ్వు దానికి బందీ అయిపోతావు. ఆ విషయం నిన్ను పట్టేసుకుంటుంది, ఏం పట్టేసిందో నీకే తెలియదు. అర్థమైందా? సో అట్లా నువ్వే సమీక్షించుకోవాలి. వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పే అవసరం పడొద్దు. అట్లా అర్థమైందా? మరి ఉంటావా వెళ్తావా? ఉంటావా వెళ్తావా? ఇంటికి వెళ్తావా? చెప్పినట్టే ఉంటాను సార్. నేను చెప్పింది మళ్ళీ నేను చెప్పేది ఏంటిది, 24 hours నీ వెంబడి ఉండరు వాళ్ళు. అవును సార్. నువ్వే మంచి బాటలో నడవాలా, అది నీ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత. 24 గంటలు ఎప్పుడో ఒకసారి చెప్తారు, ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా చేసేటప్పుడు ఏదైనా చెప్తారు, కానీ 24 గంటలు ఏ మనిషి వెంబడి ఏ మనిషి ఉండడు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం కథ ఏంటిదనేది మనకు తెలిసి ఉండాలి. అందుకని 24 గంటలు ఎవరు ఉండరు ఎవరితోటి. అర్థమైందా? నువ్వు ఎప్పుడో మిడ్ నైట్ లేకపోతే ఇంకెక్కడో స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏదన్నా మంచి పని చెడు పనులు చేస్తే వాళ్ళకేం తెలుస్తుంది చెప్పు? అప్పుడు ఎవరు బాధ్యత మీద? మన నీకు నువ్వే తెలుసుకోవాలి. అందుకనే అది నీ బాధ్యత, నీ రెస్పాన్సిబిలిటీ. వేరే వాళ్ళ పైన వేయడం కాదు, తల్లిదండ్రుల పైన, టీచర్ల పైన, ఈ లోకం పైన వేయడం కాదు. అది మన బాధ్యత. మనం మంచి బాటలో నడుస్తున్నామా లేదు, అది మన బాధ్యత. అర్థమైందా? వెళ్తా అంటే ఎట్లా మంచిగా ఉంటా అంటేనేమో పంపిస్తాం, లేదు అంటేనేమో ఉండు. ఇవన్నీ నాకు అర్థమైంది. పొద్దున సాయంత్రం మంచిగా మెడిటేషన్ చేసుకుంటా, అవన్నీ బాగుంటా, వాళ్ళు చెప్పింది మంచిగా అందరితోటి కలిసిమెలిసి ఉంటా, అస్సలు ఒక బూత్ మాట కూడా రావద్దు నోటికి. తల్లిని తిట్టడం అంటే ఏం ఏ స్థాయికి వెళ్ళి, తల్లిని తిట్టడం అంటే ఏ స్థాయికి వెళ్ళినాం? ఫ్రెండ్స్ తిట్టడము, ఇంకెవరిని తిట్టడమే. మనం చాలా జాయ్ఫుల్ గా, చాలా క్లోజ్ ఫ్రెండ్ అయితేనే ఏదో ఒకసారి, అది కూడా సరదాకు ఏదో తిట్టుకుంటాం చిన్నగా. తల్లిదండ్రులను తిట్టడం ఏంది, మాటలు రావడం మీద అసలు ఈ నోటికి అసలు భూత మాట రావద్దు. చిన్నప్పుడు ఎంత మంచోడు ఉండంటే అంత చెప్పరాదు, అంత మంచోడు. ఆ మైండ్ ప్రభావం అట్లా మారింది. చిన్నప్పుడు చాలా మంచోడు ఉంటుంది, ఇటు తిరిగేది, ఇంట్లో ఎప్పుడు బాగుండేది, ఎంత మంచోడు. చుట్టుపక్కల కూడా అందరు మెచ్చుకునేది ఈయనని, అంత మంచిగా ఉండేది. స్కూల్లో కూడా చాలా మంది బస్సు డ్రైవర్ అయినా, స్కూల్లో టీచర్ అయినా, ఈయన కొట్టిండంటే కూడా నమ్మకపోయేది. చాలా డిసిప్లిన్ ఉంటుంది, చాలా మంచి పిల్లగాడు, మీరే ఆయనను కొట్టిరా అని అనేది కాదు. అయితే ఏదో ఒకటి మనకు తెలిసి తెలియక, అంటే ఆయన గుణం అంతా ఉంటుంది, తెలిసి తెలియక ప్రాబ్లం అవుతుంది, కాదని కాదు. కానీ ఇప్పుడు తెలిసింది కదా ప్రాబ్లం అయిందని, ఇంకా మనం ఇంకా ఇప్పటి నుండి ఒక్కొక్క స్టెప్ మంచి వైపు వెళ్ళాలి. అర్థమైందా? నువ్వు ఆదర్శంగా ఉండాలి, ఆదర్శంగా అర్థం కావాలి. ఇప్పుడు వాళ్ళు సంతోషపడాలి, అరే మా బాబులో ఎంత మార్పు వచ్చిందో, వాళ్ళ దాంట్లో ఉత్సాహం. ఇప్పటి వరకు బాధపడ్డారు కదా, మళ్ళీ నిన్నే చూసి ఆ ఉత్సాహం రావాలా, ఆనందం రావాలా, సంతోషం ఉండాలి వాళ్ళకి. అరే మా బాబు ఎంత మారిపోయింది, ఎట్లుంటున్నాడు, నీతోటి వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక నువ్వు ఏవేవి మంచి విషయాలు నేర్చుకున్నావో, నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ మాటలు చూసి ఇంట్లో వాళ్ళు కూడా నేర్చుకోవాలని, నీ ఫ్రెండ్స్ కూడా అట్రాక్ట్ కావాలి. ఇట్లా అరే ఇంత మంచిగా మాట్లాడుతుంది, ఇంత బాగా ఉన్నది బిహేవియర్, ఎంత మంచిగా ఎట్లా తయారండి, ఇట్లా వాళ్ళు ఫోన్ చేసేదాకా నువ్వు చేయవు, వాళ్ళ ఇంటికి వస్తేనే పోదు, నీ అందంగా వాళ్ళని కాదు వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర పోదు, తిరగాలి సార్. తిరుగుతా ఉంటే తెలుస్తా ఉంటది. అదే ఏదైతే మనకు చెయ్యాలనిపించదో, ఏదైతే మనకు కొంచెం
ఇబ్బంది అనిపిస్తుందో మంచి విషయాలు ఎస్ సార్. దాని పట్ల ఒకసారి సమీక్ష చేసుకొని ఒక స్టెప్ వేయాల. ఒకసారి సమీక్ష చేసుకోవాలి. ఏంటిది, ఈ పని తప్ప, మంచిదా చెడా? మంచిదే కదా, మరి నాకెందుకు ఇబ్బంది అనిపిస్తున్నది అంటే నా దాంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నది. ఇది ఎట్లా ఓవర్కమ్ చేయాలా? ఒక స్టెప్ వేసి ధైర్యంగా ఉండాలి. ఇంకొక స్టెప్ వేసి చాలా స్పృహతోటి కాన్షియస్గా సోయిలో ఉండి ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయాలి. అప్పుడు నీకు తెలిసిపోతుంది, అరే ఏదో నన్ను భయము, ఏదో మబ్బు, ఏదో చిన్న విషయం నన్ను పట్టుకొని ఉన్నది. ఇప్పుడు చూడు ఎంత ఫ్రీగా ఉన్నా. అర్థమైందా? ఎస్. అరే ఇట్లా ఉండొచ్చు, జీవితం ఇట్లా గడపచ్చు, నేనేంది ఇట్లున్నా అన్నది నువ్వు ఆ స్టెప్ వేస్తే అర్థమవుతుంది. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈత కొట్టడం మనకు భయం. భయం భయం అని ఆనే కూర్చుంటే ఈత వస్తా? కాదు సార్. నువ్వు గాల్లో కొడతామా, ఒక స్టెప్. ఇంట్లో కొడతామా? ఎస్ సార్. దిగాలే కదా ఒక్కొక్కటి. ఎస్. తెలుసు ఇట్లా ప్రాబ్లం ఉంటుందని. అది ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దాంట్లో మునిగినా మనం మా అంటే గీడికి వస్తుంది. అవును సార్. ఒకవేళ ఈత కొట్టేటప్పుడు దాని డెప్త్ ఎంత, దాని లోతు ఎంత? 4 అడుగులు. అంతేనా? అవును సార్. మన హైట్ దానికంటే ఎక్కువనే కదా. అవును సార్. సో దాంట్లో ఈత కొట్టడానికి దిగుతలేవు అంటే దీనికి అర్థం ఏంటి? చాలా భయం. ఏదో భయం ఉన్నదని. అవును సార్. మునుగవు కదా, మా అంటే కొట్ట రాకపోతే నిలబడతావు. కానీ ఒక స్టెప్ అయితే దిగాలే కదా. అవును సార్. నేను సముద్రంలో, నదిలో దిగమంటలేరు, స్విమ్మింగ్ పూల్ అయితే దిగాలే కదా. అవును సార్. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లో దిగినావు, మంచిగా చేస్తున్నావు. దాని తర్వాత ఎక్కడైనా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు చేయగలవు. కానీ నువ్వు ఒడ్డుకే ఉంటున్నావు అంటే ఏదో విషయం నిన్ను లోపల నుండి పట్టేస్తున్నదని అర్థం. అవును సార్. బయట ఎవరు తాళ్ళతోటి కట్టలేదు, అంతేనా? అవును సార్. ఎవరు ఆపలేదు, అయినా కూడా నువ్వు దిగుతలేవు అంటే అర్థం ఏంటి? మన నాన్నగారు ప్రాబ్లం. మానసికమైనటువంటి ఏదో ఆలోచన నన్ను పట్టేస్తున్నదని అర్థం. సో అట్లా నువ్వు మెల్లమెల్లగా అంటే ఆ విషయాన్ని మనకు అంటే భయం ఉన్న విషయాన్ని, లేకపోతే ఇంకో ఏదన్నా ప్రాబ్లం ఉన్న విషయాన్ని మనం ఒక స్టెప్. జయించవచ్చు ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క అడుగుతో. ఇంకా ఊళ్ళలో పోవచ్చు, చుట్టాల దగ్గర తిరిగి రావచ్చు. అంతేనా? మనం పర్సనాలిటీ ఎలా ఉండాలంటే, ఒకటి మనం ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలా. అర్థమైందా? ఎస్ సార్. దాంతో ఏమవుతుంది, నీకు వచ్చే ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ అట్రాక్ట్ అవుతారు. ఫలానా పర్సన్ వచ్చిండంటే వచ్చి కలుస్తారు. వాళ్ళకు నీతో ఉండడానికి సరదాగా అనిపిస్తుంది, జాయ్ఫుల్గా అనిపిస్తుంది. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, గంట, అరగంట ఆడుకోవాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. ఆ రకంగా పర్సనాలిటీ ఉండాలి. మామూలు ఇంటికి పోతే ఎప్పటికి చికాకు, ఎప్పటికి పంచాయతీ, ఎప్పటికి నీ ఆలోచనలో నువ్వు లోపలనే ఉండడం, ఏమంటారు, సంకుచితంగా ఉండడం, నేరోగా ఉండడం చేస్తే ఎవరు వస్తారు? నువ్వేనా మొత్తం చుట్టూరా గోడలు కట్టుకున్నది. ఇక గోడలు బదులు పెట్టి ఎవరన్నా వస్తారు లోపలికి? మామూలు ఇంటికాడ ముందరికి వచ్చి పిలుస్తాడు. ఆడపిల్లలు, మగ పిల్లలు ఏమయ్యా బా అని పిలుస్తాడు. నేను వెళ్ళాడు. ఈ మధ్యన ఆ బాధతో వచ్చడే బంద్ అయ్యాడు నాకు. ఊర్లోకి రాడిగా ఊళ్ళోకి వస్తలేడు ఇక. అక్కడ చాలా మంది ఇంట్లో ఆయన బయటకు పిలుస్తారు. పిలుస్తారు కదా, ఆ వాళ్ళకి తెలియదు కదా ఈ ఏడి? అబ్బాయి. చిన్నప్పుడు అంతా తిరిగేది, అందరితో మంచిగా ఊరికేది, తిరిగేది, అట్లా అని పిలుస్తారు. ఇంకేమన్నా ఇప్పుడు ఉందా? ఎందుకు బంద్ అయ్యింది ఇక? వేరే ప్రాబ్లం ఏం లేదు సార్. ఏం లేదు కన్ఫర్మ్ గా. ఎస్. ఏది కూడా ఒకసారి నువ్వు మారవు, ఒక్కసారి రాదు, మెల్లిమెల్లిగా వస్తాయి. ఒక్కొక్క స్టెప్ వస్తాయి. మెల్లిమెల్లిగా ప్రయత్నం చేయాలి. ఎస్ సార్. ఒకసారి మనం ప్రపంచంలో పెద్ద స్థాయికి ఏమి వెళ్ళాం. ఒక్కొక్క స్టెప్ వెళ్ళాలి. అది వెళ్తేనే చిరస్థాయి ఉండాలి. ఎస్. నువ్వు ఏదో లాంగ్ జంప్ కొడతా అంటే మధ్యలో ఏదన్నా అయ్యే అవకాశం కూడా అవును సార్. ఉంటుంది. లాంగ్ జంప్ అవసరం లేదు, ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళి ఓకేనా? వెళ్తా పని లేనప్పుడు వాళ్ళ డాడీతో పోవాలి, పని చూసుకోవాలి. నేర్చుకోవాలా, ప్రతిదీ నేర్చుకోవాలి. ఏమన్నా రేపు ఏది అవసరం పడుతుందో తెలియదు కదా. ఉపయోగపడవచ్చు రేపు కల్లా. ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది, అలాంటి సిచ్యువేషన్ లో ఎట్లా డ్యూటీలు ఏమి నడవాలి. అప్పుడు ఏదున్నా చేసుకోవాలి ఇక. అవును సార్. ఏ పెద్ద పెద్ద స్టైల్ వస్తాయి. ఆ, హాస్పిటల్ నడుపుతున్నాయి. పేరు దగ్గర కూడా 4-5 వర్క్లు ఉంటాయి. కనీసం వర్కర్స్ చాలా మంది ఉంటారు. ఆయనకు ఎట్లా ఫీల్ కావాలంటే అలా నా కొడుకున్నాడు ఏదన్నా ఉంటే వాళ్ళ నాన్నకట్లా ఇట్లా ధైర్యం సపోర్ట్ ఉండాలి. ఉండాలి. అవును సార్. ఉన్నా లేకున్నా హ్యాండిల్ చేస్తాడని
అనిపించాలి. అదే చేయాలని చెప్పట్లేదు, కానీ ఏదన్నా నువ్వు ఫ్రీగా ఉన్నావు, ఫ్రీ ఉన్నప్పుడే ఎందుకంటే మన పని మనం చేసుకుంటాం. ఫ్రీ ఉన్నప్పుడే కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలి. ఓకే కదా? ఇంకేమన్నా ఉంటే చెప్పు. మళ్ళీ ఇంకా నువ్వు ఏదో దాచుకున్నావు అనుకో మనసులో, మాకు అర్థం కాదు. ఏమున్నా చెప్పమని సార్. నీకు మనసులో ఏదన్నా ఉంటే అర్థం కాదు, నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు కానీ చెప్పవు బయటికి. అప్పుడు ఏమవుతుందంటే నీ సమాధానం అంటే ఆ సొల్యూషన్ చెప్పలేకపోతాం. నువ్వు చెప్తే అర్థమవుతుంది, దాన్ని ఎట్లా ఆ సమస్య నుండి బయటపడాలో చెప్తాం. నువ్వు చెప్పకపోతే లోపలనే కుంగి అది ఇంకా సమస్య పెరుగుతుంది, బయటికి రాదు. సో అందుకే ఇంకేమన్నా ఉంటే ఇప్పుడే చెప్పు. ఇంకా నీకు బయట ప్రపంచం వెళ్ళిన వాళ్ళు ఇక మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ యుద్ధం, ఈడ ప్రిపరేషన్, బయటనేమో యుద్ధం. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలా, ఇంట్లో మంచిగా ఉండాలా, అందరితోటి కలిసి ఉండాలా, ఇదంతా ఏంటిది ఒక కళ, ఒక ఆర్ట్. అందరితో బ్యాలెన్స్ ఉండాలా, కోప్పడద్దు, ఏదన్నా అయినా మనం వాళ్ళని సంలాయించాలా, నచ్చ చెప్పాలా. ఏదన్నా ప్రాబ్లం అయింది అప్పుడు ఎట్లా ఉండాలా, మనం దాన్ని బ్యాలెన్స్ చేయాలా, నచ్చ చెప్పాలా. అది అక్కడ మళ్ళీ అగ్రెసివ్ కాకుండా బ్యాలెన్స్ చేయాలి. అర్థమైందా? సో అది బయటికి వెళ్తే ఇవే ఉంటాయి ఇక. ఎందుకంటే అందరూ మనం నచ్చిన వాళ్ళు, అందరు మనం చెప్తే వినేటోళ్ళు, అందరూ మనకు అనుకునేలాగా చేసేటోళ్ళు ఉండరు. ప్రపంచంలో వివిధ రకాల పర్సన్స్ ఉంటారు, వివిధ నేచర్ ఉన్న పర్సన్స్ ఉంటారు. ఎవరేమంటారో, ఎవరేం చేస్తారో, ఏం అర్థం కాదు. అలాంటప్పుడు నువ్వు ఎట్లా ట్యాకిల్ చేస్తావు, అవన్నీ ఎట్లా హ్యాండిల్ చేస్తావు? బ్యాలెన్స్ చేస్తాం. మనం స్టెబుల్గా ఉంటేనే బ్యాలెన్స్ చేయగలుగుతాం. మనం స్టెబుల్గా లేకపోతే బ్యాలెన్స్ చేయలేం. ఓకే, మరి ఉండు, ఒక 1 month ఉండు, తర్వాత పంపించేస్తాం. ఓకే, 1 month మంచిగా ఇంకా గట్టిగా బలంగా తయారుగా. అందుకే నువ్వు టీమ్ లీడర్ కావాలి. ఇక్కడ నువ్వు లీడ్ చేయాలి. ఇక్కడ నువ్వు లీడ్ చేస్తే అప్పుడు చేస్తాం. మళ్ళీ ఇక్కడికి వచ్చే పరిస్థితి తీసుకోవాలి సార్. 1 month ఉండు మంచిగా.